రైట్ పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రచార జోరు పెంచారు. రోజు రోజుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఇప్పటికే అటు వైసీపీ ఇటు టీడీపీ పార్టీలు ఇరు పార్టీలు కూడా ఇప్పటికే ప్రచారంలో జోరు పెంచింది. అయితే ఇప్పటికీ మనకి ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటైన పార్వతీపురం మన్యం జిల్లా నియోజకవర్గం కురుపాం నియోజకవర్గంలో మనం ప్రస్తుతం అక్కడ రోజు రోజుకు కూడా వైసీపీ ప్రచారం జోరు పెంచడమే కాకుండా గత 2 సార్లుగా ఎమ్మెల్యేగా చేసి గతంలో ఏదైతే డిప్యూటీ సీఎంగా పనిచేసిన పాముల పుష్ప శ్రీవాణి గారితో మనం ఉన్నాం. ఇప్పటికే ఆవిడకి ప్రజాదరణ ఎక్కువగా ఉంటుందని మనం ఎప్పుడు కూడా తరచూ అటు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, ఇప్పుడు ప్రధాన మీడియాలో కూడా ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఆవిడకి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఏదైతే ఈ ప్రచారం జోరుకు సంబంధించి కావచ్చు, ఏదో అక్కడ సంక్షేమ పాలనకు సంబంధించి ప్రజాదరణ ఎప్పుడు కూడా పెరుగుతూ వస్తుంది. అయితే ఆవిడ మాటలో మనం ఉన్నాం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆవిడకున్న ప్రజాదరణ ఏ రీతిలో ఉంది మనం చెప్పండి. ఇప్పటికే సంక్షేమ పాలనకు సంబంధించి కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా 99% సుమారుగా 99.5% పథకాలన్నీ కూడా మేనిఫెస్టోలో వచ్చి ప్రతి పథకాన్ని కూడా అమలు చేశారు. అలాగే ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి కురుపాం నియోజకవర్గంలోని బలహీన వర్గాలకు సంబంధించి కానీ ట్రైబల్స్ కానీ ఎన్నో రకాల సేవలు చేశారు. డిప్యూటీ సీఎంగా కూడా మీరు ఎన్నో రకాల సేవలు చేశారు. అయితే ఈ ప్రజాదరణ మీకు ఎప్పుడు పెరుగుతూ వస్తుంది? అయితే ఇప్పుడున్న ఎన్నికల నేపథ్యంలో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంతవరకు మెరుగుపడింది? 2019 రెండవసారి కురుపాం కాన్స్టిట్యున్సీలో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కురుపాం నియోజకవర్గ ప్రజలు 26,000 పైచిలుకు మెజారిటీతో గెలిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా 3 years పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ 5 yearsలో కూడా కురుపాం కాన్స్టిట్యున్సీని గతంలో ఎవరు చేయని విధంగా డెవలప్మెంట్ చేయడం కానీ, అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వివక్ష లేకుండా సంక్షేమం 1700 కోట్ల రూపాయలు పైచిలకు సంక్షేమం అందించడం కానీ, డెవలప్మెంట్ విషయానికి వస్తే కురుపాం కాన్స్టిట్యున్సీలో 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజు, స్టేట్ మొత్తంలో వచ్చిన ఒకే ఒక్క ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ని జగన్ సార్ ఆశీస్సులతోటి కురుపాం కాన్స్టిట్యున్సీకి తీసుకురావడం కానీ, ఈరోజు 102 ఎకరాల్లో 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. అలాగే 300 కోట్లతో రోడ్లు చేయడం కానీ, అదేవిధంగా 300 స్కూల్స్ని 90 కోట్లతో నాడు నేడు ద్వారా డెవలప్ చేయడం కానీ, అలాగే వైద్యపరంగా భద్రగిరి సిహెచ్సి 9 కోట్లతో నిర్మాణంలో ఉంది. 3 కోట్లతో కురుపాం సిహెచ్సి అనేది ఎక్స్టర్నల్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. మిగిలినటువంటి పిహెచ్సిలు అన్నీ కూడా నాడు నేడు ద్వారా మౌలిక వసతులు కల్పించి, అదేవిధంగా వైద్యపరంగా గతంలోని వైద్యం అనేది అందరం ద్రాక్ష నా కాన్స్టిట్యున్సీలో మెరుగైన వైద్యం అనేది ప్రజలకు అందేది కాదు. గిరిజన ప్రాంతాల్లో అయితే ఇంకా దారుణంగా ఏ రోగం వల్ల మనుషులు చనిపోతున్నారు అన్నటువంటి తెలిసేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో కురుపాం కాన్స్టిట్యున్సీలోని అన్ని హాస్పిటల్స్లోని ఖాళీ ఉన్న పోస్టులు అన్నీ కూడా భర్తీ చేసి ఈరోజు మెరుగైన వైద్యం అనేది ప్రజలకు అందిస్తున్నాం. అదేవిధంగా సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, వాటర్ ట్యాంక్స్ 100 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి వాటర్ ట్యాంక్స్ నిర్మించడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే కురుపాం కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అనేది చేయలేదు. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో మేము చేసినటువంటి అభివృద్ధి కానీ, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి జగనన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమం కానీ, అదేవిధంగా వివాదాలకు దూరంగా ఉంటూ అవినీతి అనేది మచ్చ లేకుండా, ఎవరు వేలు పెట్టి చూపించేటువంటి పరిస్థితి లేకుండా కురుపాం కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు కానీ, లేకపోతే మా పదవిని ముందుకు తీసుకెళ్లడం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజల మనసును గెలుచుకున్నామని అయితే నేను చెప్పగలను. ఖచ్చితంగా కురుపాం కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతుందని అయితే ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అటు పుట్టినీళ్ళు ఇచ్చిన సంస్కారాన్ని, ఇటు మెట్టినింట్లో ఉన్న రాజధాని రెండింటినీ కలవరకు మీరు వెరసి దాన్ని తీసుకొని ఒక ప్రజలకి సేవలు అనేది సేవ చేయాలని ఒక్క గుణంతో మీరు ఎప్పుడు వెళ్తారు. ఎటువంటి హామీ లేకుండా మీరు పదవికి ముందు ఎటువంటి హామీ లేకుండా పదవి వచ్చిన తర్వాత నిష్పక్షపాతంగా కూడా మొత్తం అందరికీ కూడా అన్ని రకాల ఊహించిన రీతిలో మీరు అన్ని రకాల సేవలు చేస్తారు. అయితే ఈసారి ఎటువంటి హామీ ఇవ్వాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది ఇంకా నేను మెరుగైన పరిస్థితి ఒక్క విషయం ఏం చేయాలనుకుంటున్నా ఒక మాట. మ్యాక్సిమం కురుపాం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించడం అయితే జరిగింది. ఇంకా పెండింగ్ ఏవైతే ఉన్నాయో, రోడ్లు కొంత పెండింగ్ ఉంది, కొన్ని వాటర్ సమస్యలు అనేవి కొంత పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ 5 yearsలో 2 years కరోనా పోతే 3 yearsలో డెవలప్మెంట్ అనేది బాగా చేసాం. ఇంకొంత పెండింగ్ ఏదైతే ఉందో
దాన్ని కంప్లీట్ చేస్తామని, నెక్స్ట్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేయడానికి కృషి చేస్తామని. అలాగే పూర్ణపాడు ఆవేశం వంతెన కూడా ఒక 20% మిగిలిపోయింది, అది కూడా పూర్తి చేస్తామని. అలాగే ఏనుగుల సమస్య అనేది అయితే ఖచ్చితంగా క్లియర్ చేయడానికైతే నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి నెక్స్ట్ అది క్లియర్ చేయడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. అలాగే ఒట్టిగా ఆధునీకరణ పనులు కూడాను ఒక 3 కోట్లు 4 కోట్ల వరకు వర్క్లు అయినాయి. అవి కూడా రాబోయే రోజులు అది కూడా పూర్తి చేస్తాము. ఇంకా ఏవైతే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా, గుమ్మడిగడ్డ అనేది కురుపాం కాన్స్టిట్యున్సీకి చిరకాల స్వప్నం. అది కూడా నెక్స్ట్ 10 yearsలో దాని మీద జీవో తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం ముఖ్యంగా చూస్తున్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు చాలా రకంగా ఇక్కడ ముఖ్యమైన సెన్సిటివ్ విషయమైన ఏనుగుల విషయం కావచ్చు, లేదా పూర్ణపాడు లాగేసిన వంతెన విషయం కావచ్చు, ఎన్నో విమర్శలు అయితే గుర్తించారు. కానీ ఒకవైపు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఇప్పటికే మనం చూస్తున్నాం చాలాసార్లు వాటికి సంబంధించి ఎన్నో రకాల అభివృద్ధికి సంబంధించి ఆ సమస్యల మీద పూర్తి స్థాయిలో పరిశీలించడానికి ఎన్నో రకాలుగా వీరు చేసిన ప్రయత్నాలు వారందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడున్న నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత వీటిపైన ఖచ్చితంగా ఈ సమస్యలు తీరేలాగా ಅವರು కృషి చేస్తూ ఉంటున్నారు. అయితే దీనికి అనుగుణంగానే అక్కడ ప్రజాదరణ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ గెలవాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో భార్గవ రాజు విజయనగరం నుంచి.